హాయ్ అండి, వెల్కమ్ టు హార్టీస్ కిచెన్. నేను మీ హైమ. ఈరోజు పెసరట్టు, ఊతప్పం, దోశ, ఉప్మా, గారెలు దేనిలోకైనా కూడా బెస్ట్ జోడీగా ఉండే చట్నీస్లో ఈ అల్లం చట్నీ ఒకటండి. ఇది హోటల్ స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈ చట్నీ అయితే మనకి 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 50 గ్రాముల అల్లాన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లంతో పాటు ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు పొట్టు వలిచి వేసుకోవాలి. ఈ రెండింటిని మంచిగా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత వీటిల్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 స్పూన్ల పచ్చెనగపప్పు, 1.5 స్పూన్ మినపప్పు, 6 ఎండుమిర్చిని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు మంట సన్నని మంట మీదే ఉంచుకోవాలండి. ఇవి వేగేటప్పుడే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు ఉల్లిపాయను కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయ కూడా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇది కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చాలామంది అన్నీ కలిపి ఒకేసారి వేయిస్తారండి. అలా వేస్తే హోటల్ స్టైల్ అయితే అస్సలు తెలియదు మనకి. అల్లంతో పాటు టమాటాలు కానీ వేసామంటే అల్లం ఉడికిపోతుంది. అప్పుడు టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. ఇలా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్లో డిఫరెన్స్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, బెల్లం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. కామన్గా చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే మిక్సీ వేసేటప్పుడు బెల్లం వేస్తారండి. అలా వేస్తే మనకు ఒక రోజు కంటే ఎక్కువ కూడా స్టోరేజ్ అనేది ఉండదు. మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు బెల్లం కనుక వేసామంటే మనకు ఎక్కువ రోజులు స్టోరేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు చల్లారిపోయిన వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ అనేది మన చట్నీ కన్సిస్టెన్సీని బట్టి మనం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. చాలా స్మూత్ పేస్ట్ లాగా ఉండాలి. మీకు కావాలనుకుంటే డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు, లేదు అనుకుంటే పోపు పెట్టుకోవచ్చండి. పోపు వేసుకుంటే ఏ చట్నీస్ అయినా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇప్పుడు దీనికి కూడా మనం పోపు వేసుకుందాం. దానికోసం పోపు గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకున్నానండి. ఇవి వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కనుక వేసుకున్నారంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ కరివేపాకు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపును మనం చట్నీలో కలిపేసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఎమ్మీగా ఉండే హోటల్ స్టైల్ అల్లం చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. చెప్పిన టిప్స్ చిన్నవి అయినా కానీ గుర్తుపెట్టుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ప్రతి చట్నీలో కూడా బెస్ట్ కాంబినేషన్ ఈ అల్లం చట్నీ. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు హార్టీస్ కిచెన్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీని మీకు షేర్ చేయబోతున్నాను. మీకు స్పెషల్లో కాదో నాకు తెలియదండి, నాకైతే స్పెషలే. నేను ఎప్పుడు చెన్నై వెళ్ళినా నాకు పదే తినాలనిపించే బెస్ట్ రెసిపీలో ఇది కూడా ఒకటి. మనం డిఫరెంట్ ప్లేస్లకు వెళ్ళినప్పుడు డిఫరెంట్గా ఫుడ్ అనేది టేస్ట్ చేయాలనుకుంటాము. కానీ నాకైతే ఈ చట్నీ తినాలనిపిస్తుందండి. అదేంటో నాకు తెలీదు. ఈ చట్నీని తెలుసుకుని నాకు చేయడానికి దగ్గర 1 ఇయర్ అయితే పట్టింది. ఎందుకంటే ప్రతి రెసిపీలో సీక్రెట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. అవి తెలుసుకొని మీకు షేర్ చేయడమే కదా నా మోటో. అందువల్ల లేట్ అయింది. చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కొబ్బరి పలుకులు వేసుకోవాలి. ఈ కొబ్బరిని వెనక తురిమేసుకోవాలండి. మనం వైట్ పార్ట్ మాత్రమే వేసుకోవాలి. అరచెక్క కొబ్బరికాయ వేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత 1 కప్పు తినే శనగపప్పు వేసుకోవాలి. దీంతో పాటు 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయ 1, 4 వెల్లుల్లిపాయ రేకులు, 1/2 ఇంచు అల్లము, 4 అంటే 4 పుదీనా ఆకులు వేసుకొని మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు కాచి చల్లార్చిన పాలు 1 టీ గ్లాస్ వేసుకోవాలి. నాకు ఈ పాలు విషయం తెలియక చాలా సార్లు చేశానండి, కానీ ఆ టేస్ట్ అయితే నాకు రాలేదు. ఫైనల్గా ఆ సీక్రెట్ని అయితే తెలుసుకొని చేయడానికి నాకు ఇంత టైం పట్టిందండి. ఈ సీక్రెట్ని మీరు కూడా నోట్ చేసి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. నీళ్లు అసలు వేయద్దండి. నీళ్లు ప్లేస్లో కావాలనుకుంటే మీరు పాలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా గట్టిగానే చట్నీని పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకొని దీనికి మనం పోపు పెట్టుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించి ఒక పోపు గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని తుంపుకొని వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవి చిట్పటలాడిన తర్వాత పోపును ఆపేసుకొని పోపును తీసుకెళ్లి చట్నీలో వేసేసుకొని 1 స్పూన్తో కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తేంగా చట్నీ, అదేనండి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఈ కొబ్బరి చట్నీ ఏ టిఫిన్స్తో తినకని అద్దిరిపోతుందండి. చాలా బాగుంటుంది. మన సైడ్ పల్లీ చట్నీ ఎంత ఫేమస్సో తమిళనాడులో కొబ్బరి చట్నీ కూడా అంత ఫేమస్ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఎందుకంటే పొరుగింటి పుల్లకూర ఎప్పుడైనా రుచిగానే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.